నమస్కారం అండి. నేను మీ కోని అంకబాబు. ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు నా బిగ్ వాయిస్ టీవీ వ్యూవర్స్ అందరికీ కూడా స్వాగతం, వెల్కమ్ అండి. నా వీడియోను తొలిసారి చూస్తున్న వారైతే ఖచ్చితంగా మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైనటువంటి సలహాల సూచనని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఈరోజు చూసే తమ్నైలు హుక్ స్టెప్తో హుక్ స్టెప్తో షేక్ అవుతున్న టాలీవుడ్. నిజం, బీభత్సంగా ఉంది. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారి వయసుకు సంబంధం లేకుండా, వయసుతో సంబంధం ఎరగదీశాడు అంతే. చాలామంది అంటున్నారు వయసు దగ్గర పాత్రలు చేయాలి కదా. నటులు అయ్యేవాళ్ళు నటులు వయసు దగ్గర అంటే ఇప్పుడు 20 ఏళ్ళ వాళ్ళు 60 ఏళ్ళ వేషం కూడా వేస్తారు. అర్థమవుతుందే? 20 ఏళ్ళ వాళ్ళు 60 ఏళ్ళ వేషం కూడా వేస్తారు. ఆ విషయం మర్చిపోతే ఎట్లా? 70 ఏళ్ళ వాళ్ళు చిన్న వేషాలు వేయకూడదని ఏముంది? పోనీ చేత కావట్లేదా? చేవ ఉండి, సత్తా ఉండి, శక్తి ఉండి, సామర్థ్యం ఉండి చేయకపోతే ఎలాగా? చేయలేని వాళ్ళు ఉంటారు, అది వేరే విషయం. చాలామంది చెప్తున్నారు ఇది కమల్ హాసన్ గారిలాగా, రజనీకాంత్ గారిలాగా వయసుకు తగ్గ వేషాలు వేసుకోవచ్చు కదని. అదేమన్నా రాజ్యాంగమా? ఇట్లాగే ఉండాలని టాలెంట్ ఉంది, ఎందుకు దాచుకోవాలా? నిజానికి ఆ వయసులో మనం నడవగలమా, నిలబడగలమా? కథ నిలబడ్డాడు, ఎంతమందో స్ఫూర్తి అయ్యాడు, ఇన్స్పైర్ అయ్యాడు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, చాలామంది యాంటీ ఫ్యాన్స్ అనుకుంటాను రెడీ అయిపోయారంట సినిమాని డిజాస్టర్ చేయాలి. మన సాంగ్స్, మీసాల పిల్ల సాంగ్ చాలామంది ట్రై చేశారు, ట్రోల్ చేశారు. ఏమైంది? మిలియన్స్ లైక్ అయిపోయింది. ఇండియాలో టాప్ మోస్ట్ హిట్ సాంగ్ అయిపోయింది. ఇదే ప్రయత్నం చాలామంది, నేను గత వీడియోలు చేశాను. కొంతమంది హీరోలే అనే, కొంతమంది యాంటీ హ్యాండ్స్ అనేవాళ్ళు, కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు, పరిగట్టుకొని ఏదో విధంగా డబ్బులు ఖర్చు పెట్టి మరీ ఏదో చేయాలని పన్నాగాల్లో ఉన్నారని ఈ ఇండస్ట్రీ టాక్. చాలా తప్పది. అక్కడే మాట చెప్పాను, మనం ఒక హీరోని తక్కువ చేస్తూ వీడియోలు చేస్తే, ట్రోల్ చేస్తే వాళ్ళు గమ్ముండరు కదా, వాళ్ళు మన హీరో అలా చేస్తారు కదా. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ టాలెంట్ ఉన్నా తొక్కే ప్రయత్నం చేయొద్దు. ఎవరు మంచి చేసినా ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాల్సిందే, అంతే. ఇప్పుడు ఎంతమందికి స్ఫూర్తి చూడండి, ఆ వయసులో ఎలా ఉన్నాడు అంటే ఇది స్ఫూర్తి కదా, ఇన్స్పిరేషన్ కదా. ఎవరు చేయలేండి గ్రేట్ క్రియేట్ చేశాడు. ఈరోజు అదిరిపోతుంది ఇండస్ట్రీ, అవాకైపోతున్నారు. ఆ వయసు ఏంది, ఆ గ్రేస్ ఏంది, ఎట్లా ఉంది ఆ స్టైలు. ప్రతి ఒక్కరూ మనం కూడా అలా ఉండాలి అనుకోవాలి. అలా ఎందుకు ఉండలేకపోతున్నామో ఆలోచించాలి. మన హీరోలకు వీలైతే సలహా ఇచ్చుకోవాలి. స్వతహాగా నేను చిరంజీవి ఫ్యాన్ని, ఖచ్చితంగా గర్వంగా చెప్పుకుంటాను. ఎందుకంటే అతని గ్రేస్ అలాంటిది, అతని కెమెరా టైమింగ్ అలాంటిది, అతని డ్యాన్స్గా అదిరిపోద్ది. డ్యాన్స్ బ్రాండ్ అంబాసిడర్. మీరు బాగా చూడండి, అది బాలీవుడ్ అయినా, కోలీవుడ్ అయినా, గాలీవుడ్ అయినా, మాలీవుడ్ అయినా, టాలీవుడ్ అయినా, ఏ వుడ్ అయినా డ్యాన్స్ అంటే చిరంజీవి గారే. సిగ్నేచర్ స్టెప్స్, హుక్ స్టెప్స్ అదిరిపోద్ది అంతే. ఈ హుక్ స్టెప్తో మరోసారి విశ్వరూపం చూపించారు. వైబ్స్ వస్తున్నాయండి, చూసేవాళ్ళలో వైబ్స్ వస్తున్నాయి. కుర్రోళ్ళ నుంచి ఆబాల గోపాలం ఉంటారే, చిన్నపిల్లల నుంచి పెద్ద దాకా వైబ్స్ వస్తున్నాయి. మరి అది మనకు స్ఫూర్తి కాదు, ఇన్స్పిరేషన్ కాదు. ఖచ్చితంగా అలాంటి వాళ్ళని చూడాలి, మళ్ళీ చూడాలి. ఇలాంటి వాళ్ళు ఇంకా రావాలి, ఇంకా అదిరిపోయేట సినిమాలతో రావాలి. మనల్ని ఎంటర్టైన్ చేయాలి, మనల్ని సంతోషపెట్టాలి, నాకు స్ఫూర్తి నిలవాలి అనుకోవాలి. అంతేగాని పరిగట్టుకొని కొంతమంది హీరో సినిమాలు ఫ్లాప్ చేయాలని
ట్రై చేయడం అనేది లేదా ట్రోల్ చేయాలని తప్పది. నేను గత వీడియో చెప్పినట్టుగా మనం హీరో యొక్క సినిమాలని లేదా హీరోని ట్రోల్ చేస్తూనో ఏదైనా టార్గెట్ చేస్తూనో వాళ్ళు గమ్ముంటారు కదా, మన హీరోని టార్గెట్ చేస్తారు కదా. కాబట్టి మైండ్లో పెట్టుకోండి. ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా ఆస్వాదించండి, చిరంజీవి గారి డ్యాన్స్ని ఆస్వాదించండి, ఎంజాయ్ చేయండి అంతే. లైఫ్ని ఎంజాయ్ చేయండి సార్ డ్యాన్సులు చూసి. ఎందరికో స్ఫూర్తి అయినా ఇండస్ట్రీలో కావచ్చు, సొసైటీలో కావచ్చు, ఎక్కడైనా కానీ మనకు లైవ్గా చూస్తున్నాం కూడా చాలా వరకు. ఈవెన్ సర్వీస్లో కానీ చాలామందికి సర్వీస్లో కూడా ఆయన స్ఫూర్తి. ఒకసారి సూర్య గారు కూడా చెప్పారు కదా, యాక్టర్ సూర్య గారు. కాబట్టి ఖచ్చితంగా ఈ హుక్ స్టెప్పు టాలీవుడ్ని షేక్ చేసిందనడంలో సందేహమే లేదు. ఇప్పుడు ఎవరిని కదిలించినా అదే మాట, అదే పాట. కాబట్టి అందరం కదా నేను చిరంజీవి అభిమానంగా కోరుకుంటున్నాను. చిరంజీవి మిగతా వాళ్ళు కూడా నేను ఎప్పుడు కూడా చూడండి, చిరంజీవి అభిమాని అయినా కూడా ఎప్పుడు ఇతర హీరోలను ఎప్పుడు నేను ట్రోల్ చేస్తూ వీడియోలు చేయలేదు, కామెంట్ చేస్తూ వీడియోలు చేయలేదు. చూడండి నేను అందరినీ గత వీడియో కూడా చూడండి, అభిమాన భక్త మహాశైలిని వీడియో చేశాను, మీరు చూసారో లేదు. ఖచ్చితంగా మనము మన హీరోస్కి చెడ్డ పేరు రాకుండా చూసుకోవాలి, వేరే హీరోస్ని ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. ఆ హీరోల మధ్య ఫ్రెండ్షిప్ డెవలప్ అయ్యేలా మనం ట్రై చేస్తే ఇండస్ట్రీ బంగారంగా ఉంటుంది. మన హీరోలకి మంచి హిట్లు వస్తాయి. మంచి హిట్లు వస్తే ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది. ఇండస్ట్రీ పచ్చగా ఉంటే లక్షల కోట్ల కుటుంబాలు బతికేస్తాయి. ఇండస్ట్రీలో కానీ బయట సినిమా హాల్ ఇట్లా ఏ రకంగా కూడా బతికేస్తాయి. అందుకని నేను చెప్పిన నా సలహా ఏంటంటే నెగిటివ్ అనేది స్ప్రెడ్ చేయబాకండి, అవసరం లేదు. నేను నచ్చలేదు మాట్లాడబాకు. పని కట్టుకొని మరి ఇది నచ్చకపోతే ఇంకోదు, నచ్చకపోవడం కాదు, పని కట్టుకొని యాంటీగా చేయడం అనేది యాంటీ ప్రచారం చాలా అది పాపం కూడా. కాబట్టి గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా ప్రతి హీరోని మనం ఎంకరేజ్ చేయాలి, హీరోలు నిలబడాలి, ఇండస్ట్రీ ఎదగాలి. అదే మన టార్గెట్, మన లక్ష్యం. మరోసారి చెప్తున్నాను, చిరంజీవి గారి హుక్ స్టెప్ ఇండస్ట్రీని ఏలేస్తుంది, షేక్ చేసేస్తుంది. ఇది నిజం.